నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. మహేశ్వరం కందుకూరు ఫ్యూచర్ సిటీలో డెవలప్మెంట్ అథారిటీ స్కిల్ యూనివర్సిటీల ప్రారంభోత్సవం ఈ నెల 10న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జరుగుతున్న సందర్భంగా మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, తీగల కృష్ణారెడ్డి, దేప భాస్కర్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా కేఎల్ఆర్ మాట్లాడుతూ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ స్కిల్ యూనివర్సిటీల భవనాలు అందుబాటులోకి వస్తే ఈ ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని కేఎల్ఆర్ నాయకులకు, పార్టీ కార్యకర్తలకు తెలియజేశారు. ఇక్కడ చేస్తారు, ప్యాకింగ్ ఇక్కడ చేస్తారు, ఫార్వర్డింగ్ ఇక్కడ చేస్తారు, ప్లాంట్ల నుంచి ఇక్కడ స్టోర్ చేసుకుంటారు, మార్కెటింగ్ డివిజన్లు పెట్టుకుంటారు. ఇక్కడ వాళ్ళకు అన్ని ఎంత భూములు అవసరమో అంత ఫార్మా వాళ్ళకి ఇస్తాం. కానీ గ్రీన్ ఫార్మా అంటున్నాం అంటే మురికి లేని, వాసన రాని, మందులు తయారు కానీ, భూములకి కంపు పోవటం కానీ, గాలిలోకి కంపు పోవటం కానీ లేని సంబంధము, ఆ లేని కానీ రాని అలాంటివి మాత్రమే ఇక్కడ మనం పెట్టనున్నాం. అంటే ఈ భూమిని మనం ఫార్మా పెట్టనీకనే తీసుకున్నాం కనుక ఫార్మానే ఉంటుంది, కానీ గ్రీన్ ఫార్మా ఉంటుంది. కానీ అదేవిధంగా అది డెవలప్ కావాలంటే వాళ్ళకు ఉద్యోగాలు కావాలి, చదువున్న వాళ్ళు కావాలి, చదువున్న తర్వాత స్కిల్ ఉన్న వాళ్ళు కావాలి, వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కావాలి, వాళ్ళకి అన్ని విధాల సదుపాయాలు కావాలి. కనుక వాళ్ళకు అన్ని సదుపాయాలు ఇక్కడ క్రియేట్ చేస్తూ ఉన్నాం. కనుక ఇది ఫార్మా వరల్డ్ ఫేమస్ ఫార్మా హబ్గా కూడా మారి మిగతా అన్ని హబ్బులు కూడా ఇక్కడికే వస్తాయి. కనుక ఇది నమ్మండి, వినండి. ముఖ్యమంత్రి గారి మాటను మీరు శాసనంగా తీసుకోండి. ఒట్టొట్టి మాటలు చెప్పేది కాదు. ఆయన టేస్టు, ఆయన ఇంట్రెస్టు, ఆయన స్పీడ్ చూస్తే దీనికి ప్లాన్ చేసాం. అప్పుడు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, అప్పుడు ముఖ్యమంత్రి కూడా చాలా ప్రయత్నాలు చేశారు. ఈ రోడ్డు కూడా అప్పుడే వేయడం జరిగింది. బీర్కాన్పేటలో ఈ ప్రాంతంలో రైతులందరూ కూడా సహకరించారు. వాళ్ళ పాపం ఆ రోజులో రేటు ప్రకారం కొంత ఇచ్చాం. ఏఎల్ఆర్ గారిని, ముఖ్యమంత్రి గారిని వచ్చినప్పుడు తప్పకుండా రైతులను ఆదుకుంటే వాళ్ళ సహకారం మనకు ఉంటుంది. వాళ్ళు తప్పకుండా మనం సహకరించినారు, సహకరిస్తారు కూడా. ఎందుకంటే రైతే లేని రాజ్యమే లేదు. వాళ్ళు నిజంగా చెప్పాలంటే ఇక్కడంతా కూడా జొన్న, మొక్కజొన్న, ఆముదాలు అవన్నీ వేస్తున్నారు. కానీ పాపం నిలవగానే ఆనాడు ల్యాండ్ ఇవ్వడం జరిగింది. ఏదేమైనా సరే ఇది చాలా సౌహృదమైనటువంటి నిర్ణయం. ఈ నిర్ణయానికి మేమందరం కూడా స్వాగతిస్తున్నాం. ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఎడ్యుకేషన్ అప్ వస్తుంది, హెల్త్ అప్ వస్తుంది, ఎడ్యుకేషన్స్ కూడా వస్తాయి. నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్న కేంద్రాన్ని కూడా చెప్తాను, మీరు నాకు ల్యాండ్ ఇస్తే ఇక్కడనే ఇంజనీరింగ్ కాలేజ్ కలుగుతాం.
ల్యాండ్ ఇప్పింది నాకు తప్పకుండా ఇంజనీరింగ్ కాలేజ్ దానికి సంబంధించిన కాలేజ్ ఇక్కడ జరగాలి. మీ అందరూ సహకారం. ఎందుకంటే మన పిల్లలు చదువుకోవాలి. గ్రామీణ ప్రాంతంలో ఆ రోజు గవర్నమెంట్ పాఠశాల పోవాలంటే ఇబ్బందిగా ఉంది. కానీ ఇది అనేకమైనటువంటి గురుకుల పాఠశాలలు మన గ్రామాల్లో వచ్చాయి.